తయారు చేసేటటువంటి కంపెనీ. ఈ కంపెనీ వారు ఆదివారం కూడా పని దినాలుగా ప్రకటించారు. ఆదివారం కూడా పని చేయాలి, కంపెనీకి రావాలి. కానీ ఈ వ్యక్తి మాత్రము తప్పకుండా ఆదివారము దివ్యబలి పూజలో పాల్గొంటూ ఉండేవాడు. ఆ కంపెనీ వాళ్ళు అది గమనించి అతనికి ఒక వార్నింగ్ ఇస్తూ ఉన్నారు, నువ్వు ఆదివారము పనికి రావట్లేదు, నువ్వు ఖచ్చితంగా ఇక్కడ నుండి నువ్వు దివ్యబలి పూజకు వెళ్ళకుండా ఈ యొక్క పనికి రావాలి అని చెబుతూ ఉన్నారు. ప్రియమైన దేవుడు, అప్పుడు ఆ వ్యక్తి అంటూ ఉన్నాడు, ఆదివారం పూజకు వెళ్ళకుండా నేను ఉండలేను, నేను ఖచ్చితంగా వెళ్తాను అని కారకండిగా వారితో చెప్పడం జరిగింది. అలాంటి సమయంలో వారు అతన్ని ఆ ఉద్యోగంలో నుంచి తీసివేశారు. ప్రియమైన దేవుడు, తీసివేసిన తర్వాత అతను ఇంటికి వస్తూ ఉన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత తన భార్య అడుగుతూ ఉంది, ఏమైతే ఎందుకు బాధగా ఉన్నావు, ఎందుకు దుఃఖంలో ఉన్నావు అని తన భార్య అడిగినప్పుడు, ఇదిగో నేను ఆదివారం గుడికి పోతూ ఉన్నానని నా ఉద్యోగం తీసేశారు అని చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుడు, అలాంటి సమయంలో తన భార్య అంటుంది, ఇదిగో ఈ విషయమై నిన్ను ఉద్యోగం నుంచి తీసివేస్తే నువ్వు ఎక్కువ బాధపడకు, మనం నమ్మిన దేవుడు మనల్ని కాపాడుతాడు అని వారిద్దరూ కూడా క్షణంలో మోకరించి ప్రార్థన చేశారు. ప్రియమైన దేవుని ప్రార్థన చేసిన తర్వాత కొన్ని రోజులు గడిచిపోతూ ఉన్నాయి. అతను ఇంటికాడే ఉండడం జరుగుతూ ఉంది. అతను ఎప్పుడూ కూడా తన చొక్కాకి ఒక గుడ్డు పిండి పెట్టుకునేవాడు. ఒకరోజు అతడు పొలంలో పని చేస్తూ ఉన్న సమయంలో అనుకోకుండా ఏదో అతనికి ఒక గుడ్డ మీద పడవడం జరిగింది, తన యొక్క ఛాతీ మీద. అతను తన చొక్కాకి గుడ్డు పిండి ఉందని మర్చిపోయి ఏదో పరిస్థితి అని ఎప్పటి ఇలా కొట్టేసరికి ఆ పిట్టు వెళ్ళి తన యొక్క ఛాతీలో దిగడం జరిగింది. ఏమైనా దేవుని రక్తం కారుతూ ఉన్నటువంటి సమయంలో అతని యొక్క భార్య వచ్చి చూడటము, ఆ యొక్క పిన్నును తీసివేయటము జరిగింది. ఏమైనా దేవుని వాళ్ళు అనుకుంటూ ఉన్నాను, నేను ఆదివారం పూజకు వెళ్ళినందుకు నా యొక్క ఉద్యోగం పోయింది, నేను పని చేస్తున్న సమయంలో ఒక గుడ్డు పిన్ను నా హృదయంలోకి దిగింది అని వారు అనుకుంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డల, అలాంటి సమయంలో అతనికి ఒక ఆలోచన వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డల, ఆలోచన ఏమిటంటే, ఇప్పటి వరకు అందరూ కూడా గుండు పిల్లలని తయారు చేస్తూ ఉన్నారు. అది ఎక్కడ పడితే అక్కడ పుచ్చుకుంటూ ఉంది చాలా మందికి. నేను ఒక సేఫ్టీ పిన్ తయారు చేస్తాను. సేఫ్టీ పిన్ అంటే పక్క ఫిన్నిష్ని నేను తయారు చేస్తాను అనుకొని అతడు ఆ యొక్క ఫిన్నిష్ని తయారు చేయడం మొదలు పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా మొదలు పెట్టిన తర్వాత ఎవరైతే ఈ యొక్క ఉద్యోగాన్ని ఉద్యోగం నుండి అతన్ని తీసివేశారో వాళ్ళ కంపెనీ లాంటిది ఒక పెద్ద కంపెనీ స్టార్ట్ చేసి ఈ గుండు పిన్నులు చేసేదానికంటే ఫిన్నిష్ చేయడం ఎక్కువగా ఫేమస్ అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా డబ్బులు సంపాదించడం మొదలు పెట్టాడు. చూడండి, ఈ వ్యక్తి దివ్య పరిపోషణలో పాల్గొనడానికి తన యొక్క ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. మనలో చాలా మంది కథోలికులను మనం చూస్తూ ఉంటాం. ఈ పుణ్యక్షేత్రానికి వచ్చే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. దివ్య పరిపోష స్టార్ట్ అయిపోయిన తర్వాత అటు ఇటు తిరిగి ప్రసన్నం అయిపోయేటానికి కూడా వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ వ్యక్తి మాత్రము తాను విశ్వసించిన దేవుడిని కోల్పోవద్దని తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. కానీ యేసేపు మనం విన్నటువంటి పట్టణంలో అతడు ఆహారం కోసము తన యొక్క దీవెనలను కోల్పోయాడు.
కోల్పోయాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇది మనమందరం కూడా గుర్తుంచుకోవాలి. మన జీవితంలో దేనికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తాము? మన జీవితంలో దేనికి ఎక్కువగా మనము ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాం? కొంతమంది క్షణికమైన సుఖాల కోసము కుటుంబ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఎక్కడో క్షణికమైన సుఖాలు, వాటి కోసం కుటుంబ జీవితాలు మొత్తం కూడా చిన్నభిన్నమైపోతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకోవడం ఎంతో మంచిది. ఇక మూడవ సంఘటన బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, ఒక స్త్రీ కోసం ఆత్మబలాన్ని కోల్పోయాడు సంసోను. ఒక స్త్రీ మాయలో పడి ఆత్మబలాన్ని కోల్పోయాడు సంసోను. ఆ స్త్రీ వలలో పడి దేవుడు తనకి ఇచ్చిన అనుగ్రహాలను కోల్పోయాడు. మనందరికీ తెలుసు, న్యాయాధిపతుల గ్రంథంలో మనము సంసోను గురించి చదువుతూ ఉంటాం. ఈ సంసోను దేవుడి చేత ఆశీర్వదింపబడినటువంటి వరం, ఒక దేవుడి బిడ్డ. దేవుడు అతన్ని తన పుట్టుకతోనే ఆశీర్వదించాడు. తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆశీర్వదించాడు. అతన్ని ఒక నాయకుడిగా తయారు చేశాడు. అయితే పెరిగి పెద్దవాడైన తర్వాత ఇతడు కొన్ని రోజులు మంచిగానే ఉన్నప్పటికీ అటు తర్వాత డెలిల్లా అనే ఒక స్త్రీ మోతులో పడిపోయాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, ఆ డెలిల్లా అనే స్త్రీ మోతులో పడిపోయి తన బలాన్ని కోల్పోయాడు, తన ప్రాణాన్ని కూడా కోల్పోయాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంవత్సరం మనందరికీ కూడా ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని చేత ఆశీర్వదింపబడ్డటువంటి మనం అందరము కూడా, దేవుని చేత దీవింపబడ్డటువంటి మనం అందరము కూడా, దేవుడు తన ప్రాణాన్ని పెట్టి మనల్ని కూడా రక్షించుకున్నాడు. మన కోసం తాను ప్రాణంలో దానం పోశాడు, రక్తాన్ని చిందించాడు. అయితే ఈ యొక్క సంవత్సరం వలె మనము కూడా కొన్నిసార్లు మన జీవితంలో అనేక రకాలైన లోకాశలకు, అనేక రకాలైనటువంటి వ్యామోహాలకు, అనేక రకాలైనటువంటి చెడు అలవాట్లకు బానిసలైపోయి దేవుడిచ్చిన ఈ అందమైన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం అందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. దేవుడిచ్చిన ఈ గొప్ప జీవితాన్ని నేను ఏ విధంగా జీవిస్తూ ఉన్నాను? ఏదైనా చెడు అలవాట్లకు నేను లోనైపోయానా? ఎప్పుడైతే చెడు అలవాట్లకు లోనైపోతామో ఆటోమేటిక్గా మనం అందరం కూడా మన కుటుంబ జీవితాన్ని నాశనం చేసుకుంటాం. సఖ్యత ఉండదు కుటుంబంలో, పిల్లలను మంచిగా పెంచలేదు. ఎవరైతే బానిసలైపోయారో చెడు అలవాట్లకు, కుటుంబం కూడా అస్తవ్యస్తమైపోతూ ఉంటుంది. అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో మనం అందరం సముఖమాగుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షణికావేశాల కోసము మన జీవితాలను మనం నాశనం చేసుకోవద్దు అని ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక సంఘటనను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నూతన నిబంధనలో ఒక యువకుడు ప్రభు వద్దకు వచ్చి, ప్రభు నిత్య జీవం పొందాలి అంటే నేను ఏం చేయాలని అడిగినప్పుడు ప్రభు చెప్తాడు, ఇదిగో 10 ఆజ్ఞలను పాటించుము, 10 ఆజ్ఞలను పాటిస్తే సరిపోద్ది, నువ్వు నిత్య జీవం పొందవను అన్నప్పుడు ఆ యువకుడు అంటాడు, ఇదిగో నేను నా చిన్నప్పటి నుండి కూడా నేను పాటిస్తూ ఉన్నాను, 10 ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నాను, ఇంకా నేనేం చేయాలి, ఇంకా నేనేం చేయాలి నా జీవితంలో అన్నప్పుడు ఆ యొక్క యువకుడు చెబుతూ ఉన్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆస్తిని అమ్మి పేదలకు దానం చేయి. నీకున్నదంతా కూడా అమ్మి పేదలకు దానం చేసి వచ్చి నన్ను అనుసరించబడుతూ ఉన్న సమయంలో ఆ యువకుడు బాధతో వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎందుకంటే అతడు అధిక సంపన్నుడు అని నూతన నిబంధనలో సంఘటనలో మనం చదువుతాము. దేవుని బిడ్డలారా, చూడండి, ఆ యువకుడు నిత్య జీవం కంటే డబ్బే ప్రాముఖ్యం అనుకున్నాడు. పరలోకానికి వెళ్ళడం కంటే డబ్బే ప్రాముఖ్యం అనుకున్నాడు. ఈరోజు మనము దేనికి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాం? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనికి ప్రాముఖ్యత ఇస్తూ విలువైన వాటిని మనం పోగొట్టుకుంటూ ఉన్నాం. మనం
వచ్చేవి మనల్ని నిత్య జీవానికి చేర్చగలవా? డబ్బు మనల్ని నిత్య జీవానికి చేర్చగలదా? ఐశ్వర్యాలు మనకు నిత్య జీవానికి చేర్చగలదా? మనం అనుకుంటున్నటువంటి శారీరక సుఖాలు మనకు నిత్య జీవానికి చేర్చగలవా? ఏది మనల్ని నిత్య జీవానికి చేర్చగలదు అని మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనము కూడా ఆ తండ్రికి ప్రియమైన బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆమె ఇప్పుడు ఒక గీతాన్ని పాడుకొని అటు తర్వాత ప్రార్థన చేసుకుందాం. నా